హలో ఫ్రెండ్స్, సౌత్ ఇండియాలో మహా ఫేమస్. ఎందుకంటే అన్నం తినే వాళ్ళకి ప్రత్యేకించి ఈ రెసిపీ లేనిదే ముద్ద కూడా ముట్టరు. అంతగా సౌత్లో బాగా ఫేమస్, అందరికీ చాలా ఫేవరెట్. అదే సాంబార్. వేడి వేడి సాంబార్ ఉంటే ఎంతైనా సరే ఫుడ్ని ఇట్టే లాగించేస్తారు. మరి అలాంటి టేస్టీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలి అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చెప్పే స్టైల్ వేరుగా ఉంటుంది కదా. సో అసలు సిసలు నిజమైన నమ్మకమైన టేస్ట్ అయిన సాంబార్, చాలా ఈజీగా సాంబార్ చేసేయచ్చు. ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత మెంతులు, ఆ తర్వాత పచ్చెనగపప్పు, ఆ తర్వాత ధనియాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ రైస్, ఎలైచి, అలాగే లవంగాలు, అల్లం కూడా తరిగింది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెల్లుల్లిపాయ రెక్కలు ఒక 2, కొబ్బరి ముక్కలు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు ఇది 1 టేబుల్ స్పూను, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి ఒక 10 వేసుకొని అది కూడా ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేయాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 వేసి బాగా వేయించుకోవాలి. సో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు కూడా తగినంత వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. సో దీని అంతటిని కూడా పేస్ట్ లాగా తయారు చేసి గ్రైండ్ చేసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సొరకాయ ముక్కలు 1 కప్పు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు 1 కప్పు, ముల్లంగి ఇవి కూడా 1 కప్పు, మునక్కాయలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 1 కప్పు, ఉల్లగడ్డలు అవి కూడా సన్నగా తరిగినవి 1 కప్పు, బెండకాయలు ఇవి కూడా ఒక 4-5 తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇందులో నానబెట్టుకున్నటువంటి కందిపప్పు 1 పావు కేజీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మసాలా పేస్ట్, మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసి వేయించుకోవాలి. బాగా థిక్గా ఉండగా 1 కప్పు చింతపండు రసం వేసి కలుపుకోవాలి. సో ఇక్కడ కందిపప్పు మెదపలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. బాగా బాయిల్ అయిందంటే మీకు ఆ మసాలాలో తెలియకుండానే అది మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టి బాగా 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపుని ఉడకపెట్టిన సాంబార్లోకి వేసేసి కలుపుకోవడమే. సో చాలా చాలా యమ్మీగా ఉండే సాంబార్ మీకోసం రెడీ. సో అందరూ చేస్తారు, బట్ ఇది
స్పెషల్గా ఉంది కదా. మసాలా నూరుకుని అలా కూరగాయల్లో వేసుకుని కనుక తింటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోనూ ఇందులో మనం ఎన్నో రకాల కూరగాయలు వేసాం కాబట్టి అందరికీ నచ్చే తీరుతుంది. సో మీరు ఒక మంచి హెల్తీ రెసిపీ కావాలంటే ఇలాంటి సాంబార్ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే. మరి మీరు కూడా ఈ టేస్టీ సాంబార్ మిస్ చేయకండి. ఇప్పుడే ట్రై చేయండి. ఈ స్పెషల్ సాంబార్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా. సో ట్రై ఇట్. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.